హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెలంగాణ రాష్ట్రంలో నేడు ఇంటర్ ఫలితాలు ప్రతి ఒక్క విద్యార్థులు మంచి మార్కులతో సత్తా చాటారు. కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ రోజు వెల్లడిన ఫలితాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి భవిజ్ఞ సిఈసి గ్రూప్ లో 424, హెచ్సి గ్రూప్ లో 421, ఎంపీసీ గ్రూప్ లో నజ్మా 402 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి, లెక్చరర్ సదానంద్ గౌడ్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కల్వకుర్తి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎస్ఐ మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్ర ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, ఆర్టీసీ డిపో మేనేజర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఫెయిల్ అయినందుకు 2 అమ్మాయిలు తనువు చాలించారు. మెదక్ జిల్లా షేరిపల్లిలో ఇంటర్ సెకండ్ ఇయర్ బాలిక రమ్య ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపానికి గురై ఆమె గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లాలో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ కావడంతో తేజస్విని అనే విద్యార్థిని ఉరివేసుకొని బలవ మరణాన్ని పాల్పడింది. ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పాస్ కావచ్చు, కానీ జీవితం తిరిగి రాదు. ఆలోచించండి ఇంటర్ విద్యార్థులు. ఎన్నికల వేళ ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ లో ఓ స్వతంత్ర అభ్యర్థి వినూతంగా నామినేషన్ దాఖలు చేశారు. పేరల మానసారెడ్డి అనే మహిళ అభ్యర్థి తన నామినేషన్ వేసేందుకు డిపాజిట్ కింద చెల్లించాల్సిన 25,000ను చిల్లర రూపంలో చెల్లించారు. రూపాయి నుంచి 10 రూపాయల వరకు నాణ్యాలతో గంపలో తీసుకొచ్చి నామినేషన్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో నిన్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి మద్దతుగా, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా బిజ్నేపల్లిలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మద్యం దుకాణాల్లో ఎక్కువ రేటు ఎందుకు తీసుకుంటున్నారని అడిగినందుకు మద్యం బాటిల్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కల్వకుర్తిలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని కుర్మిత గ్రామానికి చెందిన బాలరాజ్ గౌడ్ పట్టణంలో ఓ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేశారు. అతనికి అనుమానం వచ్చి డబ్బులు అధికంగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించడంతో తనపై దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.